తండ్రి అయిన దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు నా ప్రియమైనటువంటి శ్రోతలకు ప్రభువు నామమున వందనములను శుభములను తెలియచేస్తూ జీవవాక్కుల కార్యక్రమములోని దేవుని మాటలు వినడానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానించుచున్నాను. ఒక మాట గ్రంథం నుంచి చదువుకొని చిన్న మాట యేసయ్యతో ప్రార్థన చేసుకొని సందేశంలోనికి వెళ్దాం. వాక్య భాగము, సందేశ భాగము ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 2వ వచనములోని ఒక మాట, ఆయనకు భయపడి ప్రార్థన చేద్దాం. ప్రభువైన దేవా, గొప్ప తండ్రి, వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. ఇంకొక తరుణము నీ సన్నిధిలో నిలబడడానికి, నీ మాటలు వినడానికి, బోధించడానికి తరుణం ఇచ్చావు. వందనాలు తండ్రి. ఈ సమయంలో నన్ను, మా శ్రోతలను మీకు అప్పగించుకుంటున్నాం. ఈ టీవీ సాధనాన్ని మీ చేతులలో ఉంచి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ సాధనం ద్వారా మా శ్రోతలను చేరున్నట్లు, నీ వాక్యము వినబడినట్లు సహాయం చేయి తండ్రి. మీ మాటలు మీరు వినిపింప చేయండి అయ్యా. మీ మాటల్లో బలం ఉంది, జీవం ఉంది, శక్తి ఉంది, ఆకర్షణ ఉంది. హృదయాలను, జీవితాలను మార్చగలవు తండ్రి. మార్చగలిగినటువంటి నీ మాటలు అనుగ్రహించు. బోధించుటకు నన్ను నిలబెట్టి మీ సాధనంగా వాడుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. నా ప్రియమైన వారలారా, దేవునికి భయపడుట ద్వితీయ ఉపదేశకాండం. ద్వితీయ ఉపదేశము ఎట్లా? ఇది ద్వితీయం అంటే రెండవసారి ఉపదేశించుట, రెండవసారి ఉపదేశము అని అర్థము. సంఖ్యాకాండము, ఆది కాండంలోని కొన్ని మాటలు, సంఖ్యాకాండంలోని కొన్ని మాటలు, తర్వాత లేవియ కాండంలోని కొన్ని మాటలు, అలాగే ఈ విధంగా వరుసగా ఆది కాండము, నిర్గమకాండము, లేవియ కాండము, సంఖ్యాకాండములలో చెప్పినటువంటి దేవుడు చెప్పినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయములన్నింటినీ కూడా మోషే భక్తుడు రెండవసారి మైదానంలో కూర్చోబెట్టి ప్రాముఖ్యమైనటువంటి విషయాలన్నిటి కూడా బోధిస్తాడు. ఎందుచేతనంటే యోర్దాను నది దాటి అవతలికి వెళితే కనాను దేశము, మొదట వచ్చేది మోయాబు దేశము, ఆ తర్వాత కనాను దేశము, ఆ తర్వాత ఇంకా అమోరీయులు, పెరెజీయులు, హవ్వీయులు, ఆ తర్వాత గిర్గాషీయులు, ఇలాగ చాలామంది ఉన్నారు అక్కడ. జనాంగాలు, వారి యొక్క దేశము, వారి ప్రాంతాలు ఉన్నాయి అక్కడ. అందువలన ఆ ప్రాంతంలోకి అడుగు పెట్టడానికి యోర్దాను దాటి అవతలికి పోవాలి. యోర్దాను మైదానంలో అందరినీ కూర్చోబెట్టి ఆయన రెండవసారి క్లుప్తంగా ప్రాముఖ్యమైనటువంటి విషయాలను బోధిస్తాడు. అందువలనే దాన్ని ద్వితీయ ఉపదేశ కాండము లేక ద్వితీయ ఉపదేశం అని చెప్పేసి అనొచ్చు. దేవునికి ప్రధానమైన విషయం ఏంటంటే, దేవుని మాట ఆశీర్వదించబడాలంటే దేవుని మాటలు వినాలి, విన్నటువంటి మాటలను అనుసరించాలి. దేవునికి భయపడినటువంటి వ్యక్తి మాత్రమే వింటాడు, విన్నటువంటి మాటలను అనుసరిస్తాడు, జీవితంలో జీవిస్తాడు. మరి దేవునికి భయపడుట చాలా ప్రాముఖ్యమైంది. దేవునికి భయపడే వ్యక్తి వింటాడు, విశ్వసిస్తాడు, నమ్ముతాడు, నిరీక్షణ కలిగి ఉంటాడు, రక్షించబడతాడు, రక్షణలో కొనసాగుతాడండి దేవునికి భయపడ్డటువంటి వ్యక్తి. భయం లేకపోతే విశ్వాసము లేదు, భయం లేకపోతే విశ్వాసం లేదు, భయం లేకపోతే భక్తి లేదు. మరొక విషయం చెప్పనా? బైబిల్ గ్రంథంలో ఇంగ్లీష్ బైబిల్ అనేమో ఫియర్ ఆఫ్ ద లార్డ్ అని రాయబడింది. ఫియర్ ఆఫ్ ద లార్డ్ అనే మాటకు మరి దేవుని యందలి భయం అని ఉండాలి కదా, దేవుని యందలి భయభక్తులు అని తర్జుమా చేయబడింది. ఫియర్ ఆఫ్ ద లార్డ్ అనే ఇంగ్లీష్ పదానికి తెలుగులో భయభక్తులు అని తర్జుమా చేయబడింది. మరి బైబిల్ గ్రంథంలో ఆదిమ భాషలో ఏ పదం ఉందో మనకి తెలియదు, కానీ ఇంగ్లీష్ బైబిల్లో ఫియర్ ఆఫ్ ద లార్డ్ అని రాయబడింది. ఈ తెలుగులో దాన్ని భయభక్తులు అని ట్రాన్స్లేట్ చేశారు. అంటే భయం ఉన్న చోట భక్తి ఉంటుంది, భక్తి ఉన్న చోట భయం ఉంటుంది. భక్తి లేకపోతే భయం లేదు, భయం లేకపోతే భక్తి లేదు. భక్తి ఉన్న చోటనే భయం కూడా ఉంటుంది. రెండు కూడా విడదీయబడని పదములు రెండు, భయము, భక్తి అనేది. ఇప్పుడు అసలు విషయంలోకి వద్దాం. భయపడుట, భయం అంటే ఏమిటి? భయం అంటే ఏమిటి? మామూలు భాషలో చెప్పుకుందాం.
భక్తికి నిర్వచనం ఇవ్వబడింది బైబిల్ గ్రంథంలో, కానీ భయానికి నిర్వచనం ఇవ్వబడలేదు. ఎందుకో మరి మనకు తెలియదు. సాధారణ భాషలో చెప్పుకోవాలంటే, మనకు అర్థమయ్యే దూరంలో చెప్పుకోవాలంటే, మనము నేర్చుకోవడానికి చెప్పుకోవాలంటే, భయం అంటే ఈ పని చేస్తే దేవునికి ఇష్టము లేదు, ఈ పని చేయుట ఆయనకు ఇష్టము లేదు, ఆయనకది వ్యతిరేకము, ఆయనకు అయిష్టము, ఆ పని చేస్తే శాపగ్రస్తులం అవుతాము, పాపులం అవుతాము, దేవునికి కోపానికి ఉగ్రతకు గురి అవుతాము, దేవుని తలంపులకు మనం వ్యతిరేకం చేస్తాము అన్న భావాన్ని ప్రాథమికంగా కలిగితే దాన్ని భయము అంటారు. మామూలు వ్యవహారిక పదాల్లో మామూలు మాటలు చెప్పుకోవాలంటే, ఈ పని చేయకూడదు, ఈ మాట అనకూడదు, ఇట్లా ప్రవర్తించకూడదు, ఇది దేవునికి అయిష్టము, ఇది దేవుని ఎడల మనం పాపం చేసిన వాళ్ళం అవుతాం, దేవుని ఎడల తప్పు చేసిన వాళ్ళం అవుతాం, ఆయనకు కోపం వస్తుంది, ఆయనకు ఉగ్రత వస్తుంది, ఆయన ఉగ్రత వస్తుంది, అంతేగా మనం శాపగ్రస్తులం అవుతాము, ఆయన కోపానికి గురి అవుతామని చెప్పేసి ప్రాథమికమైన భావము కలిగినట్లయితే దాన్ని భయము అని అంటారండి. భయము అంటారండి, భయము అని అంటారండి. దేవునికి భయపడుట ఆశీర్వాదమునకు కారణము, దేవునికి భయపడుట ఆశీర్వాదమునకు పునాది, దేవునికి భయపడుట ఆశీర్వాదమునకు ప్రారంభము. నిజమా? నిజమేనండి. భయపడినటువంటి వారు ఆశీర్వదించబడ్డారు, భయపడినటువంటి వారు ఆశీర్వదించబడ్డారు. నిజమా? నిజమే. చూద్దాం కొంతమంది జీవితాలని, మన పితరుల అయినటువంటి కొంతమంది జీవితాలని మనము గమనించుదాం నా ప్రియమైనటువంటి వారలరా. భయభక్తులలో, విశ్వాసములో దేవునికి నచ్చిన వ్యక్తి, మొట్టమొదటి వ్యక్తి, ప్రాథమికంగా మనం చెప్పుకోదగిన వ్యక్తి ఎవరంటే అబ్రహాం. ఎంత భక్తి కలిగిన వాడు, ఎంత భయం కలిగిన వాడు, ఎంత విశ్వాసం కలిగిన వాడు ఎవ్వరూ లేరు అని చెప్పుకోవచ్చు గట్టిగా. నిజమేనా? నిజమే. ఎక్కడ పరిచయం అవుతాడు మనకు? ఆదికాండం 12వ అధ్యాయంలో పరిచయం అవుతాడు. మొట్టమొదటి వచనములోనే దేవుడు అబ్రాహామును పిలుస్తాడు. కల్దీయుల దేశంలో ఊరు అనే పట్టణంలో ఉంటాడు. ఆయన పిలిచి ఏమంటే, అబ్రామా, నువ్వు లేచి నీ దేశంలో నుండి, నీ తండ్రి ఇంటి నుంచి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుంచి, బంధువుల యొద్ద నుంచి, నీ దేశం నుంచి బయలుదేరి నేను చూపించు దేశానికి వెళ్ళు. మొట్టమొదటి పిలుపులో ఆయన యొక్క ఆదేశము, లేకపోతే ఆయన యొక్క ఆజ్ఞ, ఓ వెళ్ళు. ఆ మొదటి పిలుపుకే, అది దేవుని స్వరమని గుర్తించి మొదటి పిలుపుకే లోబడ్డాడు. సరేనని చెప్పేసి బయలుదేరాడండి. తన భార్యను, దాసులను, తీసుకొని పోగలిగిన ఆస్తిని, ఏవైతే తీసుకొని పోగలిగినాడో ఆ వస్తువులను, ఆస్తిని తీసుకొని పోగలిగాడు. తీసుకొని పోలేని భూములు, భవనాలు, తర్వాత ఇంకా కట్టడాలు ఏమైతే ఉన్నాయో వాటిని తీసుకొని పోలేడు కదా. తీసుకొని పోగలిగినటువంటి ఆస్తిని, మరి వెండి అయితేనేమి, బంగారం అయితేనేమి, పశువులు అయితేనేమి, వీటన్నిటిని కూడా ఆయన తీసుకొని వెళ్ళాడు. శారమ్మతో కలిసి భార్యను, దాసులను, దాసీలను, వస్తువులను, పశువులను తీసుకొని బయలుదేరాడు. ఎక్కడికి పోవాలి అని అడగలేదు, ఏ ఊరికి వెళ్ళాలి అని అడగలేదు. దేవుని మాటకు లోబడ్డాడు. ఆయన దేవుడు, అది ఆయన మాట, ఆయన ఆజ్ఞకు లోబడాలి అని ఆయన నిర్ణయించుకున్నాడు. అయిపోయిందండి. ఆయన విశ్వాసం కలిగింది. ఎప్పుడైతే భయము కలుగుతుందో విశ్వాసం కలుగుతుంది. ఆ తర్వాత అంటాడు, అను ఆ మాట వింటే, నా మాట విని నువ్వు ముందుకు వెళ్ళినట్లయితే నిన్ను గొప్ప చేసేదను, నువ్వు ఆశీర్వదించబడతావు, అనేకులు నీ వలన ఆశీర్వదించబడతారు, అనేకులకు నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు, నిన్ను గొప్ప జనముగా చేస్తాను, అంతేకాకుండా నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదిస్తాను, ఆ తరువాత నిన్ను దూషించు వారిని నేను శపిస్తాను, భూమి యొక్క సమస్త వంశములు నీ నుండి ఆశీర్వదించబడతాయి. బాబోయ్, ఎన్ని ఆశీర్వాదాలు! ఇలాగా నేను చెప్పినట్లు నువ్వు వెళ్ళినట్లయితే నేను ఎలా ఆశీర్వదిస్తానంటే, నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదిస్తాను, నేను దూషించు వారిని శపిస్తాను, అంతేకాకుండా భూమి మీద ఉన్న సమస్త వంశములు నీ వలన ఆశీర్వదించబడతాయి. విన్నాడు, సంతోషించాడు, మారు మాట్లాడకుండా బయలుదేరిపోయాడండి. ఈ విధంగా అబ్రాము దేవుని మాట విన్నాడు. ఆ దేశానికి వెళ్ళు, ఆ ప్రాంతానికి వెళ్తాడు. అక్కడ కొన్ని దినాలు అక్కడ ఉంటాడు. నువ్వు ఇక్కడ నుంచి బయలుదేరి ఇంకో చోటికి వెళ్ళు, అక్కడ నుంచి బయలుదేరి ఇంకో చోటికి వెళ్తాడు. ఈ విధంగా ఒక చోట నుంచి మరొక చోటికి, ఒక చోట నుండి మరొక చోటికి, ఎన్ని చోట్లకు వెళ్ళాడో, ఎన్ని ప్రాంతాలకు వెళ్ళాడో, ఎన్ని సంవత్సరాలు ఆయన వెళ్ళాడు. తర్వాత
ఇంకా ఏంటంటే వెళ్ళిన చోటల్లా బలిపీఠం కట్టడము, బలి అర్పించడము, ప్రార్థన చేయడము, దేవుడు ఆ బలి తీసుకోవడము, ఈ విధంగా చేస్తున్నాడు. తన యొక్క భయాన్ని, తన యొక్క భక్తిని, తన విశ్వాసాన్ని ఆ విధంగా చూపిస్తూ వచ్చాడు. 99 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఆయనకు దేవుడు కుమారుడు అనుగ్రహించాడు, ఇస్సాకును. నిజంగా భయం ఉందా? నిజంగా భక్తి ఉందా? మరి భయము భక్తి ఉన్నప్పుడు నా మాట వింటాడా? నా మాట లోబడతాడా? అది నిజమైనటువంటి భయమేనా? పరీక్ష చేయాలనుకున్నాడు దేవుడు. పరీక్ష పెట్టాడు, పరీక్ష చేయాలనుకున్నాడు. దానితో అతని యొక్క నిజమైనటువంటి భయం ఎంతో, ఆయన యొక్క విశ్వాసం ఎంతో, ఆయన యొక్క భక్తి ఎంతో తెలుసుకోవడానికి పరీక్ష పెట్టాడు. ఏంటంటే, నేను కావాలా, నీ కుమారుడు కావాలా? నేను కావాలా, నీ కుమారుడు కావాలా? మరి దీన్ని ఎలా అడిగాడంటే 22వ అధ్యాయంలో అబ్రామా అని పిలువగా చిత్తము ప్రభువా అంటాడు. ఆ చిత్తము ప్రభువా అనే ఆ మాటల వలన తన యొక్క హృదయం ఏంటో తెలిసిపోయింది. అంటే చిత్తము ప్రభువా అంటే అధిపతి, అధికారి, నీ అధికారానికి నేను లోబడుతున్నాను. చిత్తము ప్రభువా, ఏమి చేయాలో చెప్పయ్యా, సిద్ధంగా ఉన్నాడు నీ దాసుడు. అది చిత్తము ప్రభువా అంటే. ఏమి చేయాలనో చెప్పండి, నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. చిత్తము ప్రభువా అంటే అది దాని యొక్క భావం. సరే, అడగడం ప్రారంభిస్తాడు. ఏమనంటే, అబ్రామ్ బలి ఇవ్వు అంటాడు. బలి ఇవ్వు. వెంటనే ఏమనాలి? ఏ బలి ఇవ్వమంటావయ్యా? ఎద్దుని వలన, దూడని వలన, పొట్టేల్ని వలన, మేకపోతుని వలన ఏమి బలి ఇవ్వాలి అని. వెంటనే ఆయన ఏమంటాడు? అంటాడు దహన బలి, లేకపోతే పొట్టేలు నీవు, ఎద్దు నీవు, కోడి నీవు, దూడ నీవు అని అడగాలి. ఆయన ఏం చెప్పడు. చూసారా? బలి ఇవ్వు. సరే, అబ్రాహాం ఏం మాట్లాడలేదు. వెంటనే మరి బలులు చాలా ఉన్నాయి. దహన బలి, సమాధాన బలి, పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి. మరి ఏ బలి ఇవ్వాలని చెప్పాలి కదా, అబ్రాహాం అడగాలి కదా, అడగలేదు. ఏ బలి కావాలంటే ఆ బలి ఇస్తాను, అంతే. అది అబ్రాహాం యొక్క హృదయం. ఏ బలి కావాలంటే ఆ బలి ఇస్తాను. దేవుడు ఏమంటాడు? అబ్రాహాం, ప్రభువా చెప్పు, దహన బలి ఇవ్వు. సరే, దహన బలిగా ఏమి ఇవ్వాలి? మళ్ళీ అడగలేదు. అరే, దహన బలి కూడా. సరే, దేవుడు అంటాడు, నీ కుమారుణ్ణి బలిగా ఇవ్వు. అయ్యా, కుమారుణ్ణి బలి అడుగుతున్నావే, న్యాయమా నీకు అనాలి. అన్నాడా? అనలేదు. అంటే సిద్ధపడ్డాడు ఇవ్వడానికి. బలిగా ఇవ్వు. మరలా అయ్యో, ఈ మాట కూడా మాట్లాడలేదని చెప్పేసి దేవుడు ఏమంటాడే, ఒక్కగానొక్క నీ కుమారుణ్ణి ఇవ్వు అంటాడు. ఏమనాలి? ఒక్కగానొక్క కుమారుడని నువ్వే అడుగుతున్నావే, ఎలా ఇవ్వాలయ్యా నేను ఒక్కగానొక్క కుమారుణ్ణి? ఆ ఒక్కగానొక్క కుమారుని నేను అడిగానా? నీ అంతటి నువ్వే పిలిచి మరీ ఇచ్చావు కదా, ఈరోజు మళ్ళీ బలి అడుగుతున్నావు, ఇది నీకు న్యాయమా అనాలి కదా. అనలేదు. దేవుడు అంటాడు, నీవు బహుగా ప్రేమించు నీ ఒక్కగానొక్క కుమారుణ్ణి. ఇంకొక మాట అంటాడు రెచ్చగొడుతూ, బహుగా ప్రేమించు నీ ఒక్కగానొక్క కుమారుణ్ణి. ఈ మాటలన్నీ కూడాను ఒక్క వచనంలో రాయబడ్డాయండి. ఒక్క వచనంలోనే రాయబడ్డాయి. నిజంగా ఇది మన అర్థం చేసుకోవడానికి ఇన్ని మాటలు మాట్లాడుకున్నాం, కానీ ఇన్ని మాటలు కూడా ఒక్క వచనంలోనే రాయబడ్డాయి. ఏం మాట్లాడలేదు. సరేనన్నాడు, తల వంచాడు, ఇంటికి వెళ్ళాడు, సిద్ధపరుచుకున్నాడు. కుమారుణ్ణి తీసుకున్నాడు, కట్టెలు తీసుకున్నాడు, దాసులను తీసుకున్నాడు, ఆ కర్రలను ఆ గాడిదల మీద పెట్టుకున్నాడు. ఎక్కడైతే చెప్పాడో బలి ఇవ్వడానికి అక్కడికి వెళ్ళాడు. సరే, అబ్రహాం జీవితంలోని చాలా నచ్చిన విషయం నాకేంటంటే, ఆ మోరియా కొండ దగ్గరికి ఎక్కడానికి వెళ్ళాడు, ఎక్కిపోవాలా. ఆ కింద అంటాడనమాట దాసులతో, మీరును గాడిదలు ఇక్కడే ఉండండి, నేనును ఈ చిన్నవాడుని వెళ్ళి ఆయనకు మొక్కి, తండ్రి అయిన దేవునికి యెహోవాకు మొక్కి తిరిగి వస్తామంటాడు. అక్కడేమో బలి అడిగితే బలి ఇస్తానంటాడు, ఇక్కడికి వచ్చేటప్పటికే మొక్కి వస్తానంటాడా? అరే, చాలా చిత్రంగా ఉంది. అక్కడేమో బలి ఇస్తానన్నాడు, ఇక్కడేమో మొక్కి వస్తానంటాడు. ఇక్కడికి వచ్చి మరి మాట తప్పుకుంటాడే. చూడండి, మాట తప్పుడు వాడా? నో, తప్పుకునేవాడు కాదు. ఆయన ఇష్టమే. ఆయన అభిప్రాయం ఏంటంటే, నేను ఈ చిన్నవాడు అక్కడికి వెళ్తాము,
నేను ఈ చిన్నవాడిని బలి ఇస్తాను, బలి ఇచ్చిన తర్వాత తండ్రి అయిన దేవుడు నా కుమారుని లేపుతాడు, లేపిన తర్వాత నేను నా కుమారుడు మొక్కి వస్తాము. ఇది అబ్రహాం హృదయంలో ఉన్నటువంటి మాట. చాలామంది భక్తులు ఈ అభిప్రాయాన్ని ఒప్పుకుంటారు. నేను చదివాను, ఓ భక్తుడు రాసినటువంటి. మరి ఎందుకు ఈ మాట అంటాడు? లేకపోతే అబ్రహాం వ్యర్థంగా మాట్లాడతాడా? వ్యర్థంగా మాట్లాడు. నేను ఈ చిన్నవాడిని మొక్కడానికి బలి ఇవ్వడానికి వెళ్తున్నాడు, మరి బలి ఇస్తాడు, నా బలి ఇస్తాను, ఆయన లేపుతాడు, మేము మొక్కి వస్తాము. అలాగే జరిగింది. ఎలాగంటే బలి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు, మరి ఏర్పాటు చేశాడు. బలి ఇవ్వడానికి వెళితే బలి చేసినప్పుడు దేవుడు బలి ఇవ్వలేదు, బలి ఇవ్వను అంగీకరించలేదు, బలి తీసుకోలేదు. సరే, అప్పుడు ఆదికాండం 22వ అధ్యాయం 16వ వచనంలో అంటాడు, నీకు ఒక్కడయ్యున్న కుమారుని వెనుదీయక ఈ కార్యము చేసితివి అంటాడు. అంతేకాకుండా ఆయన బలి ఇవ్వడానికి వెనుదీయలేదు, బలి ఇచ్చేశాడు. అంతే. ఎప్పుడు ఇచ్చేశాడంటే అడిగినప్పుడే నిర్ణయించుకున్నాడు బలి ఇవ్వడానికి, ఇచ్చేశాడు. నిజమేనా ఈ మాట? లేనిది ఎలా కల్పించుకుంటాం మనము? బైబిల్లో ఉంది. ఏమంటే యాకోబు పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో, యాకోబు పత్రిక మరి బలి ఇవ్వలేదు కదా, బలి ఇచ్చాడని మనం ఎలా చెప్తాము? ఆయన దేవుడు అడిగినప్పుడే ఆయన బలి ఇచ్చేశాడు హృదయంలో అని చెప్పుకుంటే నమ్మని వాళ్ళు, విశ్వసించని వాళ్ళు కూడా ఉంటారు కదా. అయితే దీన్ని ఎలా నమ్మడానికి వీలవుతుందంటే యాకోబు పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో, మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద బలి అర్పించి అని వ్రాయబడింది. అదేండి. అప్పుడు అంటాడు, ఈ పని నువ్వు చేసినందువలన నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నది. ఈ మాట ఎక్కడ రాయబడింది? ఆదికాండము 22వ అధ్యాయము 12వ వచనంలో, నీకు ఒక్కడయున్న నీ కుమారుని నాకియ వెనుదీయలేదు కనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నది. దేవునికి భయపడివాడు అబ్రాము, అందువలన ఆశీర్వదించబడ్డాడు. భూమి మీద ఉన్న సమస్త వంశములన్నీ కూడా ఎవరి నుండి ఆశీర్వదించబడ్డాయి? ఎవరి విత్తనం వలన ఆశీర్వదించబడ్డాయి? ఎవరి వలన ఆశీర్వదించబడింది అంటే కేవలం అబ్రహాము వలన. ఎందుకని? దేవునికి భయపడినటువంటి వాడు. ఓకే, ఇంకొక ఉదాహరణ. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో ఉన్నారండి. ఐగుప్తు దేశంలో ఉన్నారు. పౌరులుగా లేరు, దాసులుగా ఉన్నారు, పనివాళ్ళుగా ఉన్నారు ఇశ్రాయేలీయులు. అయితే చాలా దయనీయమైన స్థితిలో, దాసత్వంలో, సేవలో మగ్గి ఉన్నారండి, ఇరుకునబడి ఉన్నారండి, బాధపడుతున్నారండి, ఏడుస్తున్నారండి, కన్నీరు గారుస్తున్నారు. అయితే వారు శ్రమ పెట్టబడిన కొలది దేవుడు వారిని ఆశీర్వదించానని రాయబడింది. జనాభా పెరిగిపోతుంది, బలమైనటువంటి జనాభాగా తయారైంది. చూశాడు, అయ్యో, మరి పరిస్థితి ఎలా ఉందంటే భయం వేస్తుంది అతనికి. ఏంటంటే శత్రువు ఐగుప్తు దేశం మీదకి దండెత్తి వచ్చినప్పుడు ఒకవేళ బలమైనటువంటి ఇశ్రాయేలీలు శత్రువుతో చేయగలిపినట్లయితే మన పరిస్థితి ఏమవుతుంది? మన ఐగుప్తు దేశం యొక్క పరిస్థితి ఏమవుతుంది? అందువలన వీరు అభివృద్ధి కాకుండా వీరి సంఖ్య పెరగకుండా చేయాలి. ఎలా? దుష్టుడైనటువంటి ఫరో చక్రవర్తి దుష్ట పథకము పన్నాడు. ఎలాగంటే మంత్రసానులను పిలిచి ఎక్కడుందండి ఈ ఉదంతమంతా? నిర్గమకాండములో ఉందండి. ఈ యొక్క ప్రారంభం నుంచి రాయబడింది. మరి మంత్రసానులను పిలిచి వారికి ఏమి ఆశ చూపించాడు, ఏమి ఇస్తానన్నాడో, ఏం పెడతానన్నాడో తెలియదు. కానీ అక్కడ నిర్గమకాండం అని హెబ్రీ పత్రికలో తర్వాత రాయబడింది వీరిని గురించి. ఆ తర్వాత నిర్గమకాండము 1వ అధ్యాయము 16వ వచనములో ఏమంటాడంటే, మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయుచు, మంత్రసానులు పిలిచాడండి. హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయుచు వారిని కాన్పు పీటలపై
మీద చూచినప్పుడు, కాన్పు పీటల మీద చూచినప్పుడు మగవాడైన వానిని చంపుడి, ఆడుదైన ఎడల దాన్ని బ్రతకనీయుడని వారితో చెప్పెను. ఏమిస్తానన్నాడు, ఏం పెడతానన్నాడో తెలియదు, కానీ రహస్యంగా వారిని పిలిచి, మీరు మంత్రసాని పనికి వెళ్తారు కదా, బిడ్డలను వారు కంటున్నప్పుడు మంత్రసాని పని చేయడానికి మంత్రసాని పీటల మీద మీరు కూర్చున్నప్పుడు ఆ పుట్టిన బిడ్డ పురుషుడైనట్లయితే మెడ విరిచి చంపేసేయండి, స్త్రీ అయితే బ్రతకనియండి. ఆ విధంగా పురుష సంతానాన్ని పెరగకుండా, బలమైన సంతానము లేకుండా పురుషులందరూ చనిపోయేటట్టుగా అసలు పురుష సంతానము ఉండకుండా పోతారు కదా అని చెప్పేసి దుష్ట పన్నాగము పన్ని ఆ మంత్రసానులకు ఆ పని పురమాయిస్తారండి. పరువు చక్రవర్తి చెప్పినట్లయితే చేయక తప్పదు కదా, చేయక తప్పదు. అయితే అది దురాలోచన అని, అది దుష్ట పన్నాగమని, పాపపు తలం పని వీరు గమనించినటువంటి ఈ మంత్రసానులు ఏం చేశారంటే, వెళ్ళి మంత్రసాని పని చేస్తున్నప్పుడు ఫరో చక్రవర్తికి భయపడలేదు, ఫరో చక్రవర్తి మాటలు మనసులో పెట్టుకోలేదు, దేవునికి భయపడ్డారు వాళ్ళు. ఎందుకంటే ఇశ్రాయేలీయుల దేవుడు శక్తి కలిగిన దేవుడని, ఇశ్రాయేలీయుల దేవుని మీద భయము కలిగినటువంటి ఆ మంత్రస్థానంలో ఏం చేశారంటే, నిర్గమకాండం 1వ అధ్యాయం 17వ వచనములో దేవునికి భయపడి వారు చేసిన పని ఏంటంటే, అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతకనిచ్చిరి. చూసారా ఎంత మంచి పని చేశారో, ఎంత ధైర్యంతో. అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడ్డారు, కానీ ఫరో చక్రవర్తికి, ఫరో రాజుకు భయపడలేదు. ఆయన ఇస్తానన్న బహుమతులకు ఆశపడలేదు, ఆయన ఇస్తానన్నటువంటి వాటి కొరకు ఆశపడలేదు ఎంత మాత్రము. ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతకనిచ్చిరి. భయపడి బ్రతకనిచ్చారంట. దేవునికి భయపడ్డారు, కానీ ఫరో రాజుకు భయపడలేదు. అయితే దేవుడు వారిని ఆశీర్వదించాడండి. అబ్రహామును ఎట్లా ఆశీర్వదించాడో, దీనులైనటువంటి వారు చేసే పని మంత్రసాని పని, స్త్రీలు వారు, అది బహిర్గతమైనటువంటి పని కూడా కాదు, ఆడవాళ్ళకి తెలిసినటువంటి, ఆడవాళ్ళే ప్రవేశించగలిగిన, ఆడవాళ్ళే చేసేటువంటి రహస్యమైనటువంటి పని మంత్రసాని పని. అయితే దేవుడు ఆ మంత్రసానులు ఎలా ఆశీర్వదించాడంటే, దేవుడు ఆ మంత్రసానులకు నిర్గమకాండం 1వ అధ్యాయం 20వ వచనంలో ఈ మాట రాయబడింది. దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేసెను, ఆ జనము మిక్కిలి విస్తరించి ప్రబలెను. ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగచేసెను. చూసారా, దేవునికి భయపడినందువలన దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేసెను, ఆ జనము మిక్కిలి విస్తరించి ప్రబలెను. ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగజేసెను. చిన్నవారండి, చిన్న పని, దేవునికి భయపడి దేవుని మాట విన్నారు. అయితే వారు ఎంత ఆశీర్వదించబడ్డారో చూసారా. పెద్దవాడైనటువంటి అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు, చిన్నవారైనటువంటి వీరు కూడా ఆశీర్వదించబడ్డారు. ఎప్పుడు? దేవునికి భయపడినందున. ఇంకొక ఉదాహరణ తీసుకుందాం. నా ప్రియమైనటువంటి వారలారా, అందరికీ తెలిసినటువంటి ఉదాహరణ. కొద్ది నిమిషాలలో మనము దీన్ని కూడా తెలుసుకుందాము. నా ప్రియమైనటువంటి వారలారా, యోసేపు, అబ్రహాము కుమారుడు ఇస్సాకు కుమారుడు యాకోబు కుమారుడు యోసేపు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు నిజంగా ఆశీర్వదించబడినటువంటి విత్తనము, ఆశీర్వదించబడినటువంటి బిడ్డలు. సరే, యోసేపు ఐగుప్తు దేశానికి బానిసగా కొనిపోబడతాడు, బానిసగా అమ్మబడతాడు. ఎవరి వలన? తన సొంత అన్నగారి వలన అమ్మబడతాడు. ఫరో యొక్క రాజ సంరక్షక భటుల యొక్క అధిపతి అయినటువంటి పోతీఫరుకు దాసుడిగా అమ్మబడతాడు.
అదేమి చిత్రమో కానీ పోతిఫరు ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి అన్నీ కలిసి వచ్చాయి. కుటుంబము సంతోషంగా ఉంది, గృహము ఆనందంగా ఉంది, ఏ ఇబ్బంది, ఏ కష్టం, ఏ కీడు లేదు. ఆశీర్వాదాలే. ఆ పోతిఫరు ఇంటిలో అన్నీ అప్పగిస్తాడు. కేవలం తినడం త్రాగడం తప్ప అన్ని పనులు ఆ యోసేపుకు అప్పగిస్తాడు. అయితే యోసేపు ఉన్నందువలన ఆ కుటుంబము ఆశీర్వదించబడింది, ఆ గృహము ఆశీర్వదించబడింది. ఆ తర్వాత అక్కడ ఉన్నప్పుడు ఒక నింద మోపబడింది. అన్యాయంగా అక్రమంగా ఒక దోషం మోపబడింది, ఒక నింద మోపబడింది. అందువలన అతను చెరసాలలో వేయబడ్డాడు. అయితే చెరసాల అధికారి యొక్క హృదయము దేవుడు మార్చి మరి యోసేపును మంచిగా చూస్తాడు. ప్రేమతో చూడడమే కాకుండా యోసేపు అక్కడ ఆ చెరసాల నిర్వహించడంలో ఒక సాధనంగా ఆ అధికారికి ఉంటాడు. ఆ చెరసాలలో అన్ని పనులు చేయించేవాడు యోసేపు. చూడండి, చాలా సంతోషంగా ఉంది, చాలా హాయిగా ఉంది. ఆ చెరసాల లేదు, ఆత్మీయుల యొక్క గృహంలాగా ఉంది చెరసాల. చూసారా, యోసేపు పోతిఫరు ఇంట్లో ఉన్నప్పుడు ఆ గృహం ఆశీర్వదించబడింది, చెరసాల ఆనందంగా సంతోషంగా ఉంది. ఆ తర్వాత మరి ఫరో చక్రవర్తి యొక్క కలల భావం చెప్పినప్పుడు చక్రవర్తి యోసేపును చెరసాల నుంచి పిలిపించి తన ఇంటిలో ఉండుటకు అనుమతిస్తాడు. అంతేకాకుండా రాజగృహం అంతా కూడా నిర్వహించేది యోసేపే. అంతేకాకుండా తరువాత దేశము మొత్తము పరిపాలించడానికి ప్రధానమైనటువంటి అధికారిగా ఫరో చక్రవర్తి ఏర్పాటు చేస్తాడు యోసేపును. అంతేకాకుండా నా తర్వాత నువ్వే అధికారి అని చెప్పేసి ఫరో చక్రవర్తి తన ప్రక్కన ఒక సింహాసనం వేసి కూర్చోబెడతాడు. అంతేకాకుండా నీ అనుమతి లేకుండా దేశంలో ఎవరు కూడా ఒక చెయ్యి ఎత్తడానికి వీల్లేదు, కాలు ఎత్తడానికి కూడా వీలు లేదు అని చెప్పేసి అంత అధికారం ఇస్తాడు. సరే, ఇంత అయిపోయిన తర్వాత కరువు వస్తుందండి. కరువు వచ్చింది. తన తండ్రి అంతేకాకుండా తన యొక్క అన్నదమ్ములు బ్రతకడానికి వస్తారు. బ్రతకడానికి ధాన్యం తీసుకొని పోవడానికి వస్తారు. వచ్చినప్పుడు ధాన్యం ఇస్తాడు. తరువాత తన యొక్క అన్నలకు తెలియజేసుకుంటాడు. సంతోషపడతారు వాళ్ళు. విషయాన్ని వెళ్ళి యాకోబుకు చెప్తారు. యాకోబును మరి తీసుకొని వస్తారు. వారు కరువు సంవత్సరం ఇంకా 5 సంవత్సరాలు ఉండగా మరి వాళ్ళు యోసేపు యొక్క సంరక్షణలో జీవిస్తారు, అక్కడ క్షేమంగా ఉంటారు. మరి ఇంత ఆశీర్వాదాలు ఎలా వచ్చాయి యోసేపు అంటే? చూడు, యోసేపు నీవు పోతిఫరు ఇంట్లో ఉన్నప్పుడు పోతిఫరు గృహం ఆశీర్వదించబడింది కదా. జైలు చెరసాలకు వెళ్తే చెరసాల ఆశీర్వదించబడి సంతోషంగా ఉంది కదా. రాజగృహము ఆశీర్వదించబడింది కదా. దేశము సుభిక్షంగా ఉంది కదా. ఇతర దేశాల వాళ్ళు కూడా వచ్చి ధాన్యం కొనుక్కొని పోయి మరి సుభిక్షంగా ఉన్నారు కదా. ఎందుకు యోసేపు అని చెప్పేసి యోసేపుని అడిగితే దీనికి రహస్యం ఒకటి చెప్తాడు. ఏమంటాడంటే, అది ఎక్కడుందంటే ఆదికాండము 42వ అధ్యాయం 18వ వచనంలో, ఆదికాండము 42వ అధ్యాయం 18వ వచనంలో, 3వ దినమున యోసేపు వారిని చూచి నేను దేవునికి భయపడువాడను. ఏమన్నాడు? నేను దేవునికి భయపడువాడను. చూసారా, దేవునికి భయపడినందువలన తప్పు చేయలేదు, పాపం చేయలేదు, పొరపాటు చేయలేదు, అన్యాయంగా అక్రమంగా ప్రవర్తించలేదు, నీతిగా జీవించాడు. అందువలన దేవుడు ఆశీర్వదించాడు. ఎలా? ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆశీర్వాదమే. చూసారా, అబ్రహాము దేవునికి భయపడ్డాడు, భూమి మీద సమస్త వంశములు ఆశీర్వదించబడ్డాయి. అదేవిధంగా హెబ్రీ మంత్రస్థానులు దేవునికి భయపడ్డారు, వాళ్ళు దేవుని మాట విన్నారు, ఆ మంత్రస్థానుల యొక్క వంశాభివృద్ధి కలిగింది. యోసేపు ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆశీర్వాదాలే. దేవునికి భయపడుట వలన ఆశీర్వదించబడతాము అనే సత్యము వాక్యం ద్వారా మనం నేర్చుకున్నాం. భయపడడానికి నిర్ణయం తీసుకోవడానికి ప్రయత్నం చేద్దామా? దేవునికి భయపడుట. ప్రార్థన చేద్దాం. ప్రియమైన పరలోకపు తండ్రి, గొప్ప దేవా, నీకు భయపడుట ఎంత ఆశీర్వాదకరమో
నాయనా వాక్యము ద్వారా తెలుసుకోవడానికి మా పితరులను మా ఎదురుగా ఉంచావు తండ్రి. గొప్ప దేవా, వందనాలయ్యా. అట్టి భయము మేము కలిగి ఉండాలి, మా శ్రోతలు కలిగి ఉండాలి, విన్నవారు కలిగి ఉండాలి, ధ్యానించువారు కలిగి ఉండాలి ప్రభువా, బోధించువారు కూడా కలిగి ఉండాలి. అట్టి భయము కలిగి నీ కృపలో మేము ఆశీర్వదించబడడానికి సహాయం చేయి నాయనా. వాక్యం వ్యర్థమైపోకుండా నీ ఆత్మకార్యాన్ని జరిగించుమని వందనాలు స్తుతులు చెల్లిస్తూ మా శ్రోతలను, నన్ను, ఈ టీవీ సాధనాన్ని మీ కృపగల మీ హస్తములకి అప్పగించుకుంటూ యేసయ్య పుణ్యనామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క దీవెనలు అనుగ్రహించబడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.